ఇప్పుడు సమయం కూడా 12:30 దాటి కావస్తుంది. ఇది కనీసం ఒక్క విద్యార్థి కూడా ఇక్కడికి ఇప్పుడు వరకు కూడా రాలేదు. ఎందుకంటే టీచర్లు అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు అయితే విద్యార్థులను అయితే తమ ఇళ్ళకైతే తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. అసలు ఈ ఉదంతానికి గల కారణాలు ఏంటి? ఈ ఇద్దరు ప్రధాన ఉపాధ్యాయుడి పైన ఏమన్నా గతంలో ఏమన్నా సమన్వయ లోపడానికి కారణాలు ఏమైనా ఉన్నాయి అనే విషయాలని ఈ మన ఉపాధ్యాయులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే అండి. కనీసం అంటే ఇప్పుడు హెచ్ఎంగా వ్యవహరిస్తున్నటువంటి నేతాజీ కానీ, ఇప్పుడు ఎవరైతే సస్పెండ్ అయినటువంటి ప్రసాద్ కానీ, వీళ్ళిద్దరూ ఉపాధ్యాయుల మధ్య సమన్వయం లోపం వల్లే ఈ మా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని అడ్డు పెట్టుకుని ఇట్లాంటి రాజకీయం చేస్తున్నారని చెప్పేసి తల్లిదండ్రులు అయితే వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ఏంటి వీళ్ళిద్దరికి మధ్యలో ఏమన్నా సమన్వయం తేడా ఎప్పుడన్నా వచ్చిందా? ఎలా ఉంది వీళ్ళిద్దరికి? అటువంటి వాతావరణం అయితే మాకు ఇప్పుడు కనిపించలేదు సార్. మేము ఎప్పుడు కూడా అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళం అండి. భోజనాలు కానీ కలిసి ఉండడం కానీ అన్న తమ్ముడు అనే అనుకునేవాళ్ళం. ఎటువంటి వాతావరణం అయితే మాకు కనిపించలేదు. మంచి వాతావరణంగానే ఉండేది సార్. అది విషయం. అయితే మరి ఈ బాలబాలికలు కనీసం 2 సంవత్సరాల నుంచి ఈ ప్రసాద్ అనే మాస్టారు అంటే చేష్టలకి మేము విసిగిపోయామంటూ కూడా ఒక లెటర్ అనేది రాశారు పిల్లలు అని అంటున్నారు. కనీసం ఈ 2 సంవత్సరాల నుంచి ఏ విషయమైనా మీ చెవులను పడిందా? ఇంతవరకు ఒక విషయం కూడా పిల్లలు ఎవ్వరు కూడా చెప్పలేదు సార్. ఈ రోజు వరకు కూడా పిల్లలు అయితే నాకు పర్సనల్గా నాకు చెప్పలేదు సార్. తర్వాత ఆ ఉత్తరాలు రాసిన విషయం కూడా నాకు తెలియదు సార్. ఆ ఉత్తరాలు కూడా నేను చూడలేదు కూడాను. ఆ ఉత్తరం నేను చదవడం కూడా నేను లేదు. అయితే 7వ తారీఖున మాత్రం హెచ్ఎం గారు ఏమన్నారంటే, సార్ ఇలాగా ప్రసాదరావు మేసార్ మీద కొంచెం అభియోగం ఉందండి అని అన్నారు. ఇంకా సార్ ఒకసారి పిలిచి అడగండి సార్ అన్నాను నేను. ఆ తర్వాత ఆ రోజుకి అయిపోయింది సార్. 8/9 సెకండ్ సాటర్డే సండే సెలవు సార్. నేను మళ్ళీ 10వ తారీఖున కూడా సెలవు పెట్టాను. నేను 11వ తారీఖున యథావిధిగా నా పాఠశాలకు నేను రావడం జరిగింది. ఆ విధులు కూడా సక్రమం జరిగింది. ఆ రోజులో ఎటువంటి అభియోగాలు కానీ లేకపోతే ఏమీ లేదు. పాఠశాల మొత్తం చక్కగా అయిపోయింది. మేము మళ్ళీ విధులు అయిపోయిన తర్వాత మా ఇంటికి మేము వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ డే 12వ తారీఖు మార్నింగ్ నేను సెలవు పెట్టాను సార్. ఆ తర్వాత మార్నింగ్ సెలవు పెట్టిన తర్వాత నేను క్లస్టర్ కాంప్లెక్స్కి వెళ్ళడం జరిగింది. ఆ కాంప్లెక్స్లో అయిపోయిన తర్వాత మళ్ళీ నేను విధులు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 13వ తారీఖున పాఠశాలకు రావడం జరిగింది. పాఠశాలలో విధులుగా అటెండెన్స్ వేసుకుంటూ ఆ రిజిస్టర్లు రికార్డులు పట్టుకొని వెళ్తూ నేను మిడ్ డే మీల్ పిల్లల తలుగా అటెండెన్స్ వేయడం జరిగింది. ఆన్లైన్లో అటెండెన్స్ వేస్తూ వస్తూ నేను పిల్లలకి ఇంత రైస్ అండి ఇంత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ టైంలో మాత్రం చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఉండడం జరిగింది అనమాట. వాళ్ళు మాట్లాడుకున్నారు. నేనేమో నా క్లాస్కి నేను వెళ్ళిపోవడం జరిగింది సార్. అంతవరకు జరిగింది. ఆ తర్వాత ఏ విషయం జరిగింది అనేది మరి నాకు తెలియదు సార్. పోనీ మీరు ఒక మెన్ ఉపాధ్యాయుడి కింద మీ దగ్గర ప్రస్తావించకపోయి ఉండొచ్చు బాలికలు కనుక. కనీసం మహిళా టీచర్ అయినటువంటి వ్యక్తి ఉన్నారు. అమ్మ మీకు ఎప్పుడైనా కనీసం పిల్లలు ఇట్లాంటి చేష్టలు చేస్తున్నారు మేడం అని చెప్పేసి ఒక మహిళా టీచర్ కింద మీకు ఎప్పుడైనా వాళ్ళు ఎప్పుడు చెప్పారు? ఎప్పుడు లేదు సార్. 2 సంవత్సరాలు బట్టి జరుగుతుంది అనేది మాత్రం మా దృష్టిలో అయితే ఇంతవరకు లేదు. సార్ కూడా మా పట్ల ఎప్పుడు కూడా అలాగా ప్రవర్తించలేదు సార్. అమ్మ సిస్టర్ లాగా మేము మేషర్ చెప్పినట్టుగా బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా ఉండేవాళ్ళం సార్. ఒక కుటుంబ వాతావరణంలో సరదాగా ఉండేవాళ్ళం సార్. మరి ఎలా వచ్చింది అనేది మరి తెలియదు సార్. మేషర్ అన్నట్టు మేషర్ సెలవు పెట్టి నాకు కూడా ప్రస్తావించడం జరిగింది. సర్లే అమ్మ ఏదో చేద్దాము అనుకున్నాం. ఇలా గ్రామ స్థాయిలో పరిశీలించి సమస్యను సాల్వ్ చేస్తే బాగుంది అనిపించింది. మరి ఏదనేది మరి తెలియదు సార్. అంత మొత్తానికి ఏం జరిగింది అనేది ఒక లేడీ టీచర్గా నేనైతే 1-2 డీల్ చేస్తాను సార్. యాక్చువల్గా యూపీ సెషన్ పిల్లలు 5th వస్తారు, 6th వస్తారు. ఒక పీరియడ్ చెప్పేస్తాను. యాక్చువల్గా ఇక్కడ 5 చెప్తాను. వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది. మాకు అంత టైం కూడా ఉండదు సార్. స్టాఫ్ కూడా అలా మాట్లాడే టైం ఇప్పుడు మాకు 5 ఉన్నాం. 8 తరగతులు చాలా కష్టంగా పాఠాలు చెప్పుకొని వెళ్ళిపోవడమే తప్పించి అంత టైం కూడా మాకు ఆలోచించే టైం కూడా లేదు సార్ అసలు. మరి నాకు కూడా వాళ్ళు చెప్పలేదు సార్ విషయం. ముందే చెప్పుంటే పోనీ ఏదో పరిష్కారం అనేది చేద్దాము, లేకపోతే ఏదో మందలించడమో తప్పు జరిగితే ఏదో మందలించడమో జరుగుదును. మరి ఏమైందో కూడా మరి మాకు తెలియదు సార్. అంటే హుటాహుటిన ఏకకాలంలో అంటే ఒక 3 తరగతుల విద్యార్థులు అది కూడా ఒక్క రోజులోనే ఒక 7వ తారీఖున అభియోగం మోపారు. తర్వాత 12వ తారీఖున ఇది చర్చనీయాంశంకి వచ్చింది. డిఈఓ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఆ డిఈఓ గారు ఎంఈఓ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఎంక్వైరీ జరిగింది ఆ రోజున? ఆ రోజు మరి వాళ్ళు ఏం సార్ మేము ఎంఈఓ గారు స్కూలు అంటే ఆ టైంలో ఎంఈఓ గారు వచ్చారు. ఎంఈఓ గారు విచారణ చేపట్టారు. పిల్లలు చెప్పడం జరిగింది. అవన్నీ ఉన్నాం సార్. అక్కడ ఉండడం మామూలుగా స్టాఫ్గా ఉన్నాము. ఆయన మరి ఎవరో తెలియని వ్యక్తి అవుటర్ వచ్చారు సార్. పేరెంట్స్కి ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు సార్. అది మెయిన్.
ఎవరు తులసమ్మ గారని ఎవరు తెలియని వ్యక్తి వచ్చి తెలుగు మేషర్ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఇవన్నీ జరిగింది సార్. అది మరి ఒక ఉపాధ్యాయుడి పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు తోటి ఉపాధ్యాయుల కింద మీరు కనీసం మేము అప్పుడు బయటకు వచ్చాం సార్. మేడం గారు నేను మేడం గారికి అడగండి కావాలంటే మా ఇద్దరం క్లాస్ రూమ్కి వెళ్ళిపోయాం సార్. సార్ ఉన్నారు, అప్పుడు సార్ ఉన్నారు. మేము క్లాస్ రూమ్స్ అంటే ఎక్కువ 8 తరగతులు నిర్వహిస్తున్నాం కాబట్టి మనం బయటకు వచ్చేసాం సార్. మరి లోపల ఏం జరిగిందో మనకు తెలియదు సార్. నిజంగా ఆ ఉపాధ్యాయుడి పైన ఆ బయట వ్యక్తి చేయి చేసుకున్న వెంటనే ఆ ఉపాధ్యాయుడు కూడా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎవరినో సంప్రదించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఆయన సంప్రదించలేదంటే దీన్ని ఎలా మనం చూసుకోవచ్చు అంటారు? మరి అది ఆయన వ్యక్తిగత ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి సార్. ఆయన వ్యక్తిగత విషయాల మీద మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఆయన చూసుకోవాలి. అది ఎలిగేషన్స్ అయితే సార్ మీద ఉన్నాయి. అది పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన బాధ్యత గ్రామస్తులు కూడా ఉన్నారు. గ్రామస్తులు అందరూ చర్చించుకున్నాక చేయాలి సార్. ఇది ఏదైనా నా అభిప్రాయం సార్. అది ఇప్పుడు ఈ రోజు పూర్తిగా గ్రామస్తులు అయితే స్కూల్ని బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇది ఎప్పటికీ ఇది పరిష్కారం తీసుకెళ్తుంది? కనీసం పేరెంట్స్తో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? కనీసం ఈ రోజు స్కూల్కి మేము అంటే హెచ్ఎం గారు ఆయన సార్. మేము జస్ట్ 4 స్టాఫ్ని. ఆయన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి ఆయన సార్. ఆయనే సమాధానం చెప్పాలి కదా సార్. మరి అంతే కదా సార్. ఇప్పుడు మేము 3 సెలవు పెట్టలేదు, లీవ్ పెట్టలేదు. మరి ఆయన లీవ్ పెట్టారు. మేము 3 బాధ్యులుగా అంటే మేము 3 ఎలా సార్ బాధ్యులు చేస్తారు? బాధ్యులు కాదు, ఇక్కడ మీరు ఉన్నారు కాబట్టి అదే సార్. మరి అది ఉత్పన్నమైంది అదే సార్. మరి మేము చెప్తుంది అదే. మరి ఆ సమస్యను అనేది పరిష్కరించుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ అది. ఆ సమస్యను పరిష్కరించుకోవాలి కదా సార్. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తిగా దీనికి ఎప్పుడు ఎలా బ్రేకప్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారంటే ఒక గురువుల స్థానంలో ఉన్నప్పుడు మీరు ఇది ఏదో రకంగా పరిష్కరిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎందుకంటే ఇది చిలికి గాలివానం లాగా మారింది. ఈ రోజు ఏంటంటే పిల్లల తల్లిదండ్రులే స్కూల్ని బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి. ఇది ఏదో రకంగా క్లోజ్ చేసుకునే అంశం ఎక్కడో ఒకటి తెగితే బాగుంటుంది. అంటే ఏం చేస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? మా పై అధికారులు వచ్చేసి దీనికి సొల్యూషన్ చేస్తే మంచిది అనుకుంటారు. అంటే మీ పై అధికారులే గ్రామస్తులకి పిలవకుండా వాళ్ళకి కనీసం ఇన్ఫర్మేషన్ చేయకుండా ఏదో ఏదో క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తారని చెప్పేసి అందరూ కూడా అభియోగిస్తున్నారు కదా. దీన్ని ఎలా చూస్తారు? ఎలా చూస్తామంటే మేము ఆ టైంలో లేమండి. స్కూల్ అవుట్ టైం అది. అప్పుడు ఎలా చేశారు ఏంటనేది మాకు తెలియదు. స్కూల్ అవుట్ టైంలో పిల్లలు ఆ టైంలో ఉన్నారా? దర్యాప్తు జరుగుతుందా? అంటే స్కూల్ అవుట్ టైం అంటే పిల్లలు వెళ్ళిపోవాలి కదా. పిల్లలు ఉన్నప్పుడే దర్యాప్తు జరిగిందా? దర్యాప్తు అంటే అయితే దీనికి సంబంధించి కొంతమంది టీచర్లు కూడా మనతో ఉన్నారు. అంటే ఇది రాను చిలికి కూడా ఇది పూర్తిగా కుల వివక్ష కింద కూడా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక 2 గురువుల మధ్య సమన్వయ లోపమో లేకపోతే ఇంకోటో ఏదో అయ్యి ఉండొచ్చు. కానీ ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక గ్రామ స్థాయిలో ఒక రప్చర్ చేసే విధంగా కుల వివక్ష రేపడం కూడా అందుకు చాలా బాధాకరంగా ఉందంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు మాస్టర్? అసలు ఏంటిది? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. పాఠశాలలో జరగవలసినటువంటి సంఘటన ఇది కాదు. ఒకవేళ ఉపాధ్యాయుడు తప్పు చేసి ఉంటే పనిష్మెంట్ మాత్రం ఉండాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మనం చూస్తే ఈ గ్రామంలో తల్లిదండ్రులు లేకపోతే మిగిలినటువంటి పెద్దలు మనం చూసినప్పుడు, వాళ్ళ యొక్క బాణిని మనం చూసినప్పుడు ఇది పెద్ద క్రియేషన్ లాగా మనకే అనిపిస్తుంది. ఏదేమైనా క్రియేషన్ అయినా ఏదేమైనా రాజకీయాలు ఏమైనా ఉంటే పక్కన ఉండాలి తప్ప పాఠశాల మీద ఉండకూడదు. పాఠశాలలు ఇప్పుడు మనం ఏం మెసేజ్ ఇస్తాం సమాజానికి? ఇలాంటి గొడవల వలన విద్యార్థుల్ని వీధికి ఎక్కించడం అనేది కూడా సరైనటువంటి విధానం కాదు. అలాంటి ఒకళ్ళ చర్యలు ఎవరైనా తీసుకుని ఉంటే వాళ్ళకి తగిన చర్యలు వాళ్ళ మీద చర్యలు జరగాలి. ఇక పై అధికారుల విషయానికి వస్తే ఇప్పుడు ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు కానీ ఇంకెవరైనా పాఠశాలకు వచ్చి విచారణ చేసినప్పుడు తల్లిదండ్రుల సమక్షంలో విచారణ చేయాలి. తల్లిదండ్రులు కాని వ్యక్తులు ఏదో చెప్పితే నమ్మేసి ఆ ఉపాధ్యాయుల మీద చర్యలు తీసుకోవడం అనేది సమంజసం కాదు. ఇది ఒకవేళ మీ ముందే చెప్పాను నేను, ఆ ఉపాధ్యాయుడు తప్పు చేస్తే
తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థుల సమక్షంలో విచారణ చేయాలి. వాస్తవాలు పరిశీలించిన పిమ్మట నిజమని రుజువు అయితే ఆయన మీద చర్యలు ఉండాలి. అలా చేయకుండా ఇతని మీద చర్యలు తీసుకోవడం అనేది క్షమించరానటువంటి విషయం. అసలు డిఈఓ గారు కూడా ఆ రోజు మీడియా సమావేశం పెట్టేసి ఇక్కడ ఏదో జరిగిపోయింది అని చెప్పారు. మేము కూడా నమ్మాం. యూనియన్గా నేను కూడా ఏమనుకున్నాను అంటే అలా పని చేసినప్పుడు ఆ ఉపాధ్యాయుడికి తగిన చర్య జరగాలి అని నేను చెప్పాను. కానీ ఈ రోజు పరిస్థితులు మనం చూసినప్పుడు ఆ నెక్స్ట్ డే నుండి చూసినప్పుడు విద్యార్థులందరూ వచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవడం అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అసలు యాక్చువల్గా అయితే మన జిల్లా విద్యాశాఖ అధికారి అతని మీద తీసుకున్నటువంటి చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకొని తదనంతర ఉపాధ్యాయుడిని విధులకు హాజరైనట్లుగా చేయవలసినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. మరి ఒక విషయం ఏమిటంటే ఇది ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు కుల వివక్ష వైపు వెళ్తుంది అని. అసలు కుల వివక్ష పాఠశాలలో ఎక్కడ ఉంటుంది? పాఠశాలలో కుల వివక్షకు పాఠశాలకు సంబంధం ఏంటుంది? ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడంటే అక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా తన పిల్లలు. కానీ ఇక్కడ మాల, మాదిక, లేదా రెల్లి, కాళింగ అన్నటువంటి క్యాస్ట్లు ఏమీ ఉండవు. అసలుకి విద్యార్థులందరూ మా కులమే. మరి ఇక్కడ అలాంటి భాష అనేది అది ఒక అనైతికమైనటువంటి దీనిగానే నేను భావిస్తాను. నాకు చాలా ఈ వీడియోస్ వచ్చాయి ఈ మధ్యకాలంలో. అంటే ఈ 2 రోజుల కాలంలో నాకు చాలా వీడియోస్ వచ్చాయి. అందులో ఒక మాట మాత్రం దొరలడం అనేది జరిగి ఉంది. ఏంటి? మాల లంజా కొడుకులకి సపోర్ట్ చేస్తారా అన్నది. అది మాత్రము క్షమించరానటువంటి విషయం. ఒకవేళ ఆయనే ఆ మాట అని ఉంటే ఇది మాత్రం క్షంతవ్యం కాదు. ఆయన అనలేదు అనుకోండి, మనం ఏమీ చేయలేం. కానీ అది తప్పు, ఎవరు క్రియేట్ చేసినా తప్పు. ఆయన అంటే మాత్రం అది మాత్రము క్షమించరాని విషయం. వెంటనే డిఈఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ ఈ విషయంలో సదరు ఉపాధ్యాయునిపై తీసుకున్నటువంటి చర్యలను వెనక్కి తీసుకొని ఆయన విధులకు హాజరైనట్లు వారు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మాస్టర్ ఇప్పుడు దీనికి ఎలా అంతం పలికితే బాగుంటుంది? ఎందుకంటే కనీసం ఇది ఉపాధ్యాయులకి విద్యార్థులకు మధ్య ఘర్షణ కాదు కదా, ఒక గ్రామ స్థాయిలో ఒక రప్చర్ కింద మారిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కుల వ్యవస్థ కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి ఏదో రకంగా నాకు తెలిసి ఏదో రకంగా అంతమ గీతం అనేది ఉండాలి. ఏ రకంగా అంతం చేస్తే బాగుంటుంది అంటారు ఈ సమస్యని? సార్ అదే మరి ఈ జరిగిన విషయం అంతా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు డిప్యూటీ డిఈఓ ఎంఈఓ ఎవరైతే వచ్చి ఈ కార్యక్రమాలు చేశారో వారే మళ్ళీ వచ్చి వారి సమక్షంలో ఇప్పుడు జరిగిన విషయాల మీద చర్చ జరిపి ఇది బయటికి మరీ వెళ్లకుండా ఈ కుల వివక్ష అనేది తావివ్వకుండా చాలా తప్పు మార్గం ఇది. ఈరోజు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్క కులం వారే ఇక్కడికి వచ్చారు. ఇంకో కులం ఈ కులానికి మాట అన్నాడని చెప్పని ఇప్పుడు ఈ కులం వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి దాన్ని మరింత ఇది చేయడానికి జరుగుతుంది. అందుకోసం మనం దాన్ని అధిగమించాలంటే ఈ అధికారులే వచ్చి ఎప్పుడులాగే అందరినీ కూర్చోబెట్టి మీకు అందరికీ కూర్చోబెట్టి ఏది జరిగింది అనేది వాస్తవం అనేది పరిశీలన చేసి మేసారి అన్నట్టు ఆయన కానీ తప్పు చేస్తే ఒక టీచర్గా పిల్లల పట్ల ఈ రకం వ్యవహరించడం అనేది చాలా నేరం, చాలా తప్పు. అది అవునా కాదు అనే విషయం మనం పరిశీలన చేసినప్పుడు మరి జనరల్గా చూస్తే ఇప్పుడు ఏ తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ మా పిల్లలు మాకెవరు చెప్పలేదు, మాకు అలాగ అనలేదు, మ్యాథ్స్ చాలా మంచి మ్యాథ్స్ అది ఇది అని చెప్పని ఇప్పుడు చెప్పడం అనేది జరుగుతుంది. అందుకని వాళ్ళందరూ కూర్చొని పిల్లల తల్లిదండ్రులు చెప్పే విషయాన్ని బట్టి మనము ఈ యాక్షన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. అప్పుడే క్లియర్ అవుద్ది. ఎవరెవరో తెలియని వారు లేని వారు వచ్చి మాట్లాడి వాళ్ళ మాటలు తీసుకొని చేయడం అనేది సరైన పద్ధతి కాదు సార్. ఆయనకి అందరికీ కూర్చోబెట్టి ఆ అధికారులే కూర్చోబెట్టి సమక్షంలో ఒకవేళ తప్పు జరిగితే ఆయన తప్పని ఆయన నిలదీసి ఎట్టి పరిస్థితుల్లో తప్పండిది సమాజంలో ఈ రకంగా కుల వ్యవస్థని చేయడం అనేది చాలా నేరము. నువ్వు ఒక విద్యార్థి, ఒక చదువుకున్న ఒక టీచర్గా దీన్ని మాత్రం అధిగమించాలంటే నువ్వు దీన్ని మానుకో అని చెప్పని పెద్దలు మన అందరి సమక్షంలో అందరూ కూడా 2 చేవట్లు పెట్టి ఇక్కడికి దీన్ని పరిసమాప్తం చేయాలని చెప్పి మేముగా అయితే యూటీఎఫ్ పరంగా కోరుకుంటున్నాం సార్. అయితే ప్రస్తుతానికి ఈ అంశాన్ని కనుక మనం 3 రోజులుగా తీసుకుంటే కనుక ఇది చాలా తీవ్ర స్థాయిలో రప్చర్ కింద మారింది. చిలికి గాలివాన కింద కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజులో నిన్నటిదాకా ఉపాధ్యాయులకి మధ్య ఉండేది, ఇది ఉపాధ్యాయులకి గ్రామంకి ఎడబాటుతనాన్ని తీసుకొచ్చే విధంగా కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనిలో అతి ముఖ్యంగా కుల వివక్ష రేపడం కూడా దీనిలో ఒక అంశం కింద కూడా మనం చూసుకోవాలి. ఒక స్కూల్ అంటే అందరికీ కూడా ఒక యూనిఫామ్ ధరిస్తారు పిల్లలందరూ కూడా, అంటే సమానత్వంగా ఉండండి అని చెప్పేసి. దీనిలో అసమానతలు రేపే విధంగా ఏదైతే పదాలు వాడారో ఆ పదాలు వెంటనే ఆ ఉపాధ్యాయులు ఆడితే అది వెనక్కి తీసుకోవాలి. అలాగే అధికారులు మళ్ళీ
ఈ ఈ విషయాల పట్ల తల్లిదండ్రులు అలాగే స్కూల్ కమిటీ అలాగే ఏవైతే టీచర్లు ఉంటారో వాళ్ళందరి మధ్యలో ఈ సమావేశం ఏర్పాటు చేసి దీనికి ఎక్కడ పూర్తి స్థాయిలో అంతిమ గీతం పాడాలని కూడా ఇటు తల్లిదండ్రులు కానీ ఇటు ఉపాధ్యాయులు కానీ అలాగే యూటీఎఫ్ అలాగే ఏపీటీఎఫ్ సంఘాల ప్రతినిధులు అయితే కూడా కోరుతున్నారు. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీం.